నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే కిషోర్ గారు. చంద్రబాబు గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు మీకేమని అనిపించింది? ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. అది తప్పుడు అరెస్టు, తప్పుడు కేసు, పనికిమాలిన కేసులో అరెస్ట్ చేశారు. 56 రోజుల పాటు జైల్లో. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ నాట్ నెసరీ. హ్మ్. నాట్ నెసరీ. ఏమంటే కృష్ణ అయ్యర్ చాలా క్లియర్గా చెప్పాడు 1960s సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి, బెయిల్ షుడ్ బి ద రూల్, జైల్ షుడ్ బి ఎన్ ఎక్సెప్షన్ అని. ఓకే, అది ఈ ఆధునిక యుగంలో ఎనీ సివిలైజ్డ్ సొసైటీ పాటించే న్యాయ సూత్రం. అమెరికాలో అయితే అసలు మేము ఒక రోజు కంటే ఎక్కువ జైల్లో ఉంచరు. మర్నాటికల్లా బెయిల్ బాండ్, ఎంత బెయిల్ బాండ్ కట్టాలి అని డిసైడ్ చేస్తాడే తప్ప జడ్జి కొన్నిసార్లు 5,000 డిపాజిట్ చేయండి, బెయిల్ తీసుకోండి అంటాడు. లేకపోతే మరీ పెద్ద కేసు అయితే $1,00,000 కట్టండి, బెయిల్ తీసుకోండి అంటాడు. అంతే తప్ప అసలు బెయిల్ ఈజ్ ఎ రూల్. ట్రయల్ తొందరగా జరపడంలో మన గొప్పతనం చూపించాలి, అంతేగాని ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం మన గొప్పతనం ఏం కాదు. సో అన్ని రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరు బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ రోజులు జైల్లో ఎప్పుడు పెడతారో చెప్పినా, ఆయన బయటకు వస్తే సాక్ష్యాలని ప్రభావితం చేస్తాడు, లేకపోతే సాక్ష్యాలని మాయం చేస్తాడు అన్న భయం ఉన్నప్పుడే బెయిల్ ఇవ్వకూడదు. ఆల్రైట్, ఆయన విషయంలో ఆ రెండు అప్లికబుల్ కాదు కదా. ఆయన బయటకు వచ్చి ఏ సాక్షిని ప్రభావితం చేయగలడు? మీరు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చాలా వరకు చేసేసామన్నారు. ఆయన 36వ ముద్దాయో 53వ ముద్దాయో ఆ కేసులో, అప్పటికే 1 to 6 1 to 10 అందరినీ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళంతా బెయిల్ మీద ఉన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నట్టు. ఆ కేసులో 36వ ముద్దాయిని జైల్లో పెట్టడం వల్ల మీకు వచ్చింది ఏంటి? ఇంటెన్షనల్ గా జరిగిందన్న విషయం ఆ రోజున వచ్చిందా మీకు? 100% ఇంటెన్షనల్ గా ఉండటమే కాదు, దాని మీద I was very unhappy with the magistrate's decision. Magistrate కాదు, రిమాండ్ ఇచ్చినటువంటి జడ్జి, ఏసీబీ కోర్టు జడ్జ్ డెసిషన్. అంటే లీగల్లీ స్పీకింగ్ నాకేం పర్సనల్ యాంటిపతి ఏం లేదు. లీగల్లీ ఆర్డర్ చదివినప్పుడు నో, ఇట్స్ ఎ బ్యాడ్ ఆర్డర్ అనిపించింది. హైకోర్టు ఆర్డర్ ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ విత్ దట్. సుప్రీంకోర్టులో కూడా ఎన్ని రోజులండి దాని మీద విచారణ? అదొక పెద్ద స్పెక్టకిల్ లాగా చేశారు. స్పెక్టకిల్ లాగా చేసి 3 రోజుల పాటు కంటిన్యూస్గా వాదనలు అయిన తర్వాత దాన్ని తీర్పును మళ్ళీ రిజర్వ్ చేసి ఫైనల్గా తీర్పు ఇచ్చింది ఏంటి? స్ప్లిట్ జడ్జిమెంట్, డిసెంట్ జడ్జిమెంట్. అంటే అది అసలు ఆ విషయం ఇవాళకి తేలలేదు. లార్జర్ బెంచ్కి వేయమన్నారు, ఇవాళ వరకు వేయలా. అదొక ఇంపార్టెంట్ ఇష్యూ 17A అనేది, దాన్ని తేల్చాలి కదా ఎప్పటికైనా సుప్రీంకోర్టు. అది కూడా తేలలేదు. సో ది హోల్ థింగ్ ఈజ్ నాసియేటింగ్. 17A ఏం చెప్తోంది అసలు? 17A చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు కేసు ఏసీబీ కేసు పెట్టే ముందు అపాయింటింగ్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోండి అరెస్ట్కు ముందు అంటుంది. అలాంటివి ఏం జరగలేదని? జరగలేదు కదా. సో అసలు 17A కింద ఈ కేసు అప్లికబుల్ అవుతుందా? 17A లేకపోతే అసలు 17A అవసరం ఉందా లేదా, దాన్ని ఎప్పుడైనా మీరు ఓవర్ రూల్ చేయొచ్చా అనే దాని మీద ఇంకా సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ ఇవ్వాల. కూటమి ప్రభుత్వానికి ఈ మధ్య వెంకటేశ్వరరావు గారు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని అనిపిస్తోంది. నేను ఫర్గాను మాట్లాడటం లేదు, వ్యతిరేకంగాను మాట్లాడలేదు, ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. అది కొంతమందికి వ్యతిరేకంగా అనిపిస్తే అనిపించవచ్చు. బనకచర్ల వ్యవహారం ఐఎమ్ వెరీ క్లియర్ వై వీఆర్ అపోజింగ్, ఎందుకు అపోజ్ చేస్తున్నావు కూడా క్లియర్గా చెప్పారు. దానికి కూటమి ప్రభుత్వం మా లక్ష్యం కాదు, ప్రజల బాగోగులు నా లక్ష్యం. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లేదా? కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు జరిగినప్పుడు విమర్శిస్తారు కదండి, ప్రశ్నిస్తారు కదా, అదే నేను చేస్తున్నా. అందులో తప్పే ఉంది, అందులో విపరీతం ఏముంది? కానీ ఏబీవీ గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనేదే చాలా మందికి కొంచెం అనుమానం కలిగించిన అంశం. ఏబీవీ దగ్గర అవుతున్నారా ఎవరికన్నా? చంద్రబాబు గారికి దూరం అవుతూ ఎవరికన్నా దగ్గర అవుతున్నారేమోనన్న ఆలోచన. నిజంగా అటువంటి ప్రశ్నకి సమాధానం ఒకటే, ప్రజల సమస్యలకి దగ్గర అవుతున్నా. రైట్. ఇందాక మనం మాట్లాడుతూ కందుకూరు వ్యవహారం గురించి మీరు ఆర్థిక సాయం చేస్తే కాదని అన్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? అందులో 2 ఇష్యూస్ మీద నాకు అభ్యంతరాలు స్పెసిఫిక్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు విక్టిమ్స్కి ఆర్థిక సాయం చేయండి, తప్పులేదు, కానీ దానికి ఒక పద్ధతి, ఒక పాలసీ, ఒక జీవో పద్ధతి పాడు ఉందని అంటారు, దానికి పెట్టుకోండి. ఇప్పుడు లేదు,
పెట్టుకోండి. ఏ పద్ధతి పెట్టుకోకుండా విమ్సికల్గా, సబ్జెక్టివ్గా అప్పటికి మనకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోతే అదొక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. మీరు వాళ్ళ ఈ ఈ ఈ- ఈ హత్య కేసులో ఇచ్చారు, 900 హత్య కేసులు జరుగుతున్నాయి. మిగిలిన విక్టిమ్స్ ఏం పాపం చేశారు? అది ఓవరాల్ కాన్సెప్ట్ ఫస్ట్ అబ్జెక్షన్ అది, ఫస్ట్ పర్సెప్షన్ అది. రెండవది, ఈ పర్టికులర్ కేసులో మీరు జనరల్గా మర్డర్ కేసుల్లో ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు కదా. ఈ కేసులో ఎందుకు ఇంటర్వ్యూన్ అయ్యారు? ఎందుకు అయ్యారు మీరు? బికాజ్ ఎవరో ఒక ఆరోపణ చేశారు ఇది కులహత్య అని. రైట్. మీరు వెళ్ళి కాంపెన్సేషన్ ఇస్తే ఇది కులహత్య అని చెప్పి మీరు రుజువు చేస్తున్నారు. యు ఆర్ టేకింగ్ ఏ స్టాండ్ ఆన్ దిస్ ఇష్యూ. ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఆ స్టాండ్ మీరు? వాస్తవాలు చూస్తే, సాక్ష్యాలు చూస్తే అది కులహత్య కాదు, కులంతో సంబంధం లేదు, అది పర్సనల్ రైవలరీ, ఫ్యామిలీస్ మధ్యన ఉన్న రైవలరీ, దానికి కులంతో సంబంధం లేదు. కులంతో సంబంధం లేని దాన్ని మీరు కులహత్య కింద మీరు నిర్ధారిస్తే, మీరు ఒక అఫీషియల్ స్టాంప్ వేస్తే, అది మన ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎటువంటి కుల విభజనలకి, కుల కుంపట్లకి కారణమవుతుందో ఆలోచించారా? మీరు కులం గురించి మీరు ఆలోచించారేమో. పేద కుటుంబం కాబట్టి మేము ఆర్థిక సాయం చేసామని వాళ్ళు అన్నారు కదా. కాదుగా, ఈ ఆరోపణలు చేసిన తర్వాత దానికి సమాధానంగా ఇచ్చారు. లెట్ us బి వెరీ క్లియర్, ఉన్నదో ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. ఇది కులహత్య అన్నదానికి నిర్ధారించినట్లుగా ఇచ్చారు మీరు. కాబట్టి అది తప్పు అంటున్నా. ప్రభుత్వంగా ఎప్పుడైనా ఎవడైనా కులాలు ఇది కులహత్య అదని ఇదని చెప్తే వాస్తవాల ఆధారంగా, ఓకే, వాస్తవాల ఆధారంగా అది కులహత్య కానప్పుడు అటువంటి కుల కుంపట్లని ఆర్పడానికి ట్రై చేయాలి తప్ప దాంట్లో ఇంకొంచెం అగ్ని పోయకూడదు, ఆజ్యం పోయకూడదు. అది నా అబ్జెక్షన్. అదే గనక కాపు సామాజిక వర్గం కాకుండా ఇంకోళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీరు మాట్లాడి ఉండేవారు? ఎవరున్నా కానీ మాట్లాడేవాడి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఆ భయాలు, ఎవరో ఏదో అనుకుంటారన్న భయాలు నాకు లేవు. ఓకే, మీకు భయం లేకపోవచ్చు, కానీ మీ మీద అపవాదం అదే పడింది. కాపు సామాజిక వర్గానికి ఎందుకు ఏబీవీ గారు దూరం అవుతున్నారు? అదే చెప్పేది. ఎందుకు ఆయన గట్టిగా ఎందుకు కాపు సామాజిక వర్గం మీద? నాకేమన్నా పిచ్చి బట్టి దూరం అవుతానా ఎవరికైనా? దీనివల్ల సమాజానికి నష్టం కాబట్టి నేను నించుని మాట్లాడా అంతే తప్ప నేను ఎవరినో దూరం చేసుకోవడానికి పనిగట్టు కూర్చున్నానేవండి. నేను ఉన్నది రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరినైనా దూరం చేసుకుంటాడా? కరెక్టే. ఎందుకు మాట్లాడాను అని అంటే అది సమాజానికి హానికరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి గవర్నమెంట్లో ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇట్లాంటి కుల విషయాలు వచ్చినప్పుడు మీరు యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే అని చెప్పడం నా ఉద్దేశం. అంటే గవర్నమెంట్లు కుల ప్రాతిపదికన కూడా డిఫర్ అవుతూ ఉంటాయని అంటారా? మీ మాటల్లో చెప్పిన దాన్ని బట్టి నాకు అది కనిపిస్తోంది. అవ్వద్దు అనేది నేను చెప్పే సలహా. అలా జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కుల కుంపట్లకి ఆజ్యం పోస్తోందని ఎందుకు అనుకోకూడదు? ప్రతిదాన్ని కులానికి ముడిపెట్టడం, ప్రతిదాన్ని కులం దృష్టికోణంలో చూడటం అనేది అలవాటు అయిపోయింది. ఇది ఎవరు అలవాటు చేశారు అని అంటే యాక్చువల్గా రాజకీయ నాయకులే అలవాటు చేశారు. ప్రజల్లో ఎప్పుడూ ఇంత స్థాయిలో ఉండదు, రాజకీయ నాయకులు అలవాటు చేశారు. ఎందుకు అలవాటు చేశారంటే కొన్నిసార్లు అది రాజకీయంగా పనికొచ్చింది కాబట్టి. ఒకసారి అలవాటు పడిన తర్వాత దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ అస్త్రం కింద వాడుకుంటున్నారు. ఇప్పటికీ అదే నడుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు ఈ కులాలను అడ్డం పెట్టుకుని పైకి ఎదిగారు. ఏది కులానికి ప్రతినిధులుగా పైకి ఎదిగారు, రాజకీయంగా పైకి ఎదిగారు. సో వాళ్ళు మనిషి రక్తం అలవాటు పడిన పులిలాగా దాన్ని వదిలిపెట్టరు. ఇంకా ఎప్పుడంటే అప్పుడు వీలున్నప్పుడల్లా కులాల ఇష్యూస్ని ఎత్తుకుంటారు. అది వాళ్ళ వృత్తిలో, వాళ్ళ రాజకీయ వృత్తిలో సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆయుధం. వాళ్ళకి వేరే ఏమి చేత కాదు కాబట్టి ఇది ఒకటే ఆయుధం కింద వాడుకుంటారు. అవును. ఇలా జరగడం వల్ల గత 30-40 సంవత్సరాల్లో ఇలా జరగడం వల్ల ఏ కులము ఓవరాల్గా కానీ, కులంలో పని సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. బాగుపడింది ఎవరయ్యా అంటే వీటిని వాడుకుని రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. విడదీసుకుంటూ పోవడానికి ఇంకెవడో మిగలడు. చివరికి నువ్వు నీ ఫ్యామిలీ తప్ప. ఎవరాజ్యం పోసారు సార్ దీనికి? అసలు దీనికి
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగిందండి. ఒక కులం ఆధిపత్యంతోనే నడిచిందని చెప్పి ఈ రకమైన కుల అదే కుల చెప్పేది. విభజన జరిగిందని చెప్పి అదే మాట్లాడుకుంటుంటారు కదా. చెప్పేది. ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా ఉన్నాయి. ఆ, నేను వాటన్నిటిలోకి ఇప్పుడు కూర్చుని నేను జడ్జిమెంట్ పాస్ చేయను. సరే, అది కరెక్ట్. ఓవరాల్ గా కొంచెం బాధ్యత కలిగిన మనిషిగా, కొంచెం చదువుకున్న మనిషిగా నాకు తోచింది నేను చెప్తున్నా. ఎస్, నాతో ఏకీభవించిన వాళ్ళు ఏకీభవించండి, లేకపోతే నువ్వేంటారా మాకు చెప్పేది అనుకునే వాళ్ళు ఆల్ రైట్. కానీ ఇవాళకి ఇవాళ మనం దాన్ని తుడిచేయలేం కదా. ఎక్కడో చోట మొదలెడదాం సార్, మొదలెడదాం. ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళకి మారుతుంది అనుకోండి, పోన్లే. కుల ప్రాతిపదికన పార్టీలు ఏర్పడి ఆ పార్టీలన్నీ కలిసి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కూటమి కాదనంటారా? కుల ప్రాతిపదికన ఏర్పాటైనాయి అని చెప్పి నేను అలా అంత స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇవ్వను, కానీ ఆ, అంత స్వీపింగ్ స్టేట్మెంట్ నో కుల ప్రాతిపదిక మీద ఏర్పడినాయి అని చెప్పి నేనైతే అన్నాను. ఆ, కొన్ని కులాలు ప్రిడామినెంట్గా కొంతమందిని సపోర్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఓకే. కేవలం కుల ప్రాతిపదిక అని చెప్పి అంత నేరో మైండెడ్గా నేనైతే అక్యూజ్ చేయను. అంటే అట్లా కాదండి, మీరు అక్యూజ్ చేయరన్న విషయం నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఏర్పడ్డ పార్టీలు, ఇప్పుడు వచ్చిన పార్టీలు కూడా అదే రకంగా వస్తున్నాయి కదా. మీరు కాదన్నా అవునన్నా గత చరిత్ర చూసినా ఏ పార్టీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తోంది, ఏ పార్టీ ఎవరికి ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తోంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఆ, లెట్ us కాల్ దెమ్ అవుట్, అండ్ ఆ ప్రాతిపదిక మీద మనం ఓట్లు వేయకుండా ఉంటే చాలు, ఎవళ్ళ కాళ్ళం మనం నేర్చుకుంటే చాలు. అది ఆటోమేటిక్. ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఇంకా ఓట్లు ఎక్కడ మనం దాన్ని ప్రోత్సహిస్తున్నాం, మనం కూడా అట్లా ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓట్లు వేస్తారు కదండి, తప్పదు కదా. ఎవడ ఆధిపత్యం చెలాయించగలరండి? మనం యాక్సెప్ట్ చేయనప్పుడు, మనం యాక్సెప్ట్ చేసినంత వరకే ఎవరిదైనా మీకున్నంత గుండె ధైర్యం వాళ్ళందరికీ ఉండదు కదా. ఉండాలి, గుండె ధైర్యం తెచ్చుకోవాలి, ఎవడకాడు ఇండిపెండెంట్ గా ఆలోచించాలి. ఓటర్ అనేవాడు వాడి ఓటు హక్కు ఎంత అమూల్యమైందో ఆలోచించుకోవాలి, వాడికి మంచేదో చెడేదో చూసుకోవాలి. అంతే తప్ప కులం ప్రాతిపదిక మీదో, ప్రాంతం ప్రాతిపదిక మీదో, మతం ప్రాతిపదిక మీదో ఓటేస్తే నష్టపోతారా బాబు అన్నది వాళ్ళు గ్రహించాలి. కానీ కులాల కంపుతో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా అలాగే నడుస్తోంది, ఇప్పటికీ కూడా నడుస్తుంది. కాబట్టి మనం ఈ ప్రయత్నాలు చేసేది అది. ఈ రోజు మనం దాన్ని ఒక్కసారిగా మనం మార్చలేము. మీరు అన్నట్టుగా కొంత టైం పడుతుందని అంటున్నారు. టైం పట్టనివ్వండి సార్, లెట్ ఇట్ టేక్ 100 years, బట్ దేర్ షుడ్ బి ఎ బిగినింగ్. ఒక సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న సందర్భాలు మీకు ఎక్కడ కనపడలేదా కూటమిలో? ఉన్నాయి. వాటిని కూడా మీరు దాన్ని వ్యతిరేకించారా? వాటిని కూడా వ్యతిరేకించాలంటున్నా. వ్యతిరేకించాలంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేద్దాం, 600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేద్దాం అని అన్నారు. మరి ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి అని అంటే బోళ్ళంత మంది ఉన్నారు ఎన్టీఆర్ గారితో పాటుగా. అంటే మనమేం ఆయన్ని తప్పుపడుతూ కాదు, రైట్. అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు, అటు పక్కన తెలంగాణలో కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి, 600 అడుగుల విగ్రహం అని అంటే దాన్ని ఏ ప్రాతిపదికగా తీసుకోవాలి? ఎన్టీఆర్ he was a colossal personality, one of the greatest personalities that Andhra Pradesh has ever produced. ఆయనంత గొప్ప వాళ్ళు లేరా అంటే నేనేమో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కరెక్ట్. మరి అలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవట్లేదని నేను దాని ఇక్కడ సామాజిక వర్గాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా కూడా గుర్తొస్తారు కదా అని అంటున్నా నేను. అది అసలు పొట్టి శ్రీరాములు గారిని ఒక సామాజిక వర్గంగా చూడడం, నేను ఒకటి చెప్తాను. పొట్టి శ్రీరాములు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ, లేకపోతే ప్రకాశం పంతులు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ, ఎన్టీ రామారావు గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ నాకు మీకు నచ్చదు. విజయ్ భాస్కర్ రెడ్డి గారిని ఒక సామాజిక వర్గంగా చూడటం కానీ దాన్ని నేను అసహించుకుంటా. ఆ ఫీలింగ్ని నేను అసహించుకుంటా. సో ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటే ఎందుకు పెడుతున్నారు, కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే అది ఒక అర్థవంతమైన చర్చ. నిజంగా మీరు పెట్టదలుచుకుంటే దీని మీద చర్చించండి, ప్రజల్లో పెట్టండి, ఇవ్వండి మనకున్న చాయిసెస్, వీటిలో ఏది చేద్దాం అని చెప్పి పెట్టండి. దానికి ఒక రేషనల్ బేసిస్ ఇవ్వండి మీరు. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం అంటే ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారుగా, దానికి కూడా ప్రజల ఆమోదం ఉండాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఎ డెమోక్రసీ, అండ్ మనందరం కట్టే రూపాయితోనే ప్రభుత్వాలు నడిచేది. సో దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం అని పెడతానంటారు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్ గారి విగ్రహం పెడతామంటారు. ఎగ్జాక్ట్లీ, వేర్ విల్ ఇట్ స్టాప్? కాబట్టి దీనికి ఒక హేతుబద్ధత ఏమన్నా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరి విగ్రహాలు పెట్టడానికి మనం ఖర్చు చేయాలి, ఎవరి విగ్రహాలు పెట్టడానికి మనం ఖర్చు చేయకూడదు, దాన్ని ఎవరు నిర్ణయించాలి అనే దాని మీద ఒక సరైనటువంటి నిర్ధారణకు రావాలి. అది అందరూ కలిసి నిర్ణయించాల్సిన విషయం.
అంతే తప్ప ఏకపక్షంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కావు అవి. ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం వచ్చిన తర్వాత. అసలు నేను ప్రతిదానికి నేను ఎందుకు మాట్లాడతానండి? నాకు ఏదైతే ఇంపార్టెంట్, దీనివల్ల దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది అనుకుంటానో దాని సో గురించి కులాల మాట్లాడతాను. కుంపట్లని మాత్రం మీరు రూపుమాపాలన్న ప్రయత్నం అయితే రూపుమాపాలి, ఏబీవీ గారు చేస్తున్నారు. రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్నా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నా. బాబు, లెట్ us forget ఆల్ దిస్. ఉమ్, వీటి వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. మహా అయితే మీకు వాట్సాప్లో, లేకపోతే చాటింగుల్లో, లేకపోతే సోషల్ మీడియాలో టైం కిల్ చేయడానికి పనికొస్తాయి ఈ విషయాలు తప్ప దీనివల్ల ఒక్క రూపాయి లాభం లేదు. ఎవరి జీవితాలు దీనివల్ల ఒక బాగుపడవు. జనరేషన్ 2 జనరేషన్లు కులాల మీదే నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి నడుస్తుంది. అది అన్ఫార్చునేట్. అది అసలు అనవసరం. దాని గురించి మనం దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా బనకచెర్ల గురించి, మీరు ఎందుకు వ్యతిరేకించారు అని. రైట్ రైట్ అది మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారని మీకు ఏమైనా కోపం ఉందా? కాదండి. ఆ. ఆయనతో ఆయనకి ఆయన పట్టిసీమ కాలువ కట్టింది ఆయనే కదా. సంవత్సరంలో కడితే సంవత్సరంలో ఐ కడితే. వాజ్ సో హ్యాపీ. ఎస్. ఐ రియలీ అప్రిషియేటెడ్ దర్ వర్క్. అట్లాంటిది ఏమి లేదు. ఏ రాయలసీమ కోసం అయితే మీరు ఆ ప్రాజెక్ట్ కడతామంటున్నారు, ఆ రాయలసీమలో 1 ఎకరం కూడా అదనంగా ఆయకట్టు రాదు ఈ ప్రాజెక్టు వల్ల. అది అత్యంత సంక్లిష్టమైన, అత్యంత ఖరీదైన ప్రాజెక్టు. దానివల్ల 1 రూపాయి అదనపు ప్రయోజనం లేనప్పుడు అంత డబ్బు దానికి తగలబెట్టడం మంచిది కాదు. రాయలసీమలో ఇవాళకి కొద్దిగా ఖర్చు పెడితే పూర్తి చేయగలిగినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కృష్ణానదిలో నీళ్లు ఉన్నాయి, పోతిరెడ్డిపాడు గేట్ ఉంది, అవును, రిజర్వాయర్లు ఉన్నాయి. కొన్ని కట్టారు, ఇంకా కొన్ని కట్టాలి. మీరు కాలువలు, పంట కాలువలు తవ్వితే రాయలసీమలో ఇరిగేట్ చేయగలిగిన ప్రదేశం మొత్తం ఇరిగేట్ అవుతుంది. దానికి మీద ఇప్పటికే మనం కొన్ని 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేశాం. దాని మీద కొన్ని 1,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతున్నాం. వాటిని పూర్తి చేయకపోతే ఇప్పుడు వరకు చేసిన ఖర్చు అంతా వృధా. అంతే కదా మరి. సో బనకచెర్ల మీరు కట్టినా కానీ ఈ ప్రాజెక్టులు అవ్వకపోతే ఆ నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తారు? నథింగ్. ఇంకెక్కడికి వెళ్ళదు. ఏమి చేయలేరు. ఏం చేయలేరు. పోయటం తప్ప ఏం ఉపయోగం ఏముండదు. కాబట్టి ముందు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దాం. దీని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ బెటర్. మన దగ్గర డబ్బులు ఎట్లాగో తక్కువే ఉన్నాయి కదా, దీనికోసం ఖర్చు పెట్టొద్దండి, దాని మీద ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నాం. సో మేము ఒక హేతుబద్ధంగా మాట్లాడుతున్నాం. మేము చెప్పిన దాంట్లో తప్పేదన్నా ఉంటే చెప్పమనండి. అంటే ఇక్కడ ఏమొచ్చిందనంటే, కాపులకి ఆర్థిక సాయం చేస్తే ఏబీవీ గారు వ్యతిరేకిస్తారు, కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇస్తే ప్రశ్నిస్తారు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే నాకు తెలిసి ఇవ్వలేదండి. ఇది ఒక రూమరే. ప్రశ్నించరు, విమర్శించరు. వాళ్ళు ఎవరో ₹1,00,00,000 ఇచ్చారన్నారు. ఎన్ని వీటన్నిటికీ ఏమంటారు ఏంటి అని చెప్పి నాకు ఒకళ్ళు అడిగారు. నేను అందుకు అడుగుతున్నా మిమ్మల్ని. అస్సలు మీరు అడగడంలో ఏమాత్రం తప్పులేదు. ఒకటి, వీరయ్య చౌదరి కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చారని కొన్ని రోజులు పుకారు నడిపారు. విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. వాస్తవం కాదు అని తెలిసింది. రైట్. సో ప్రస్తుతానికి మానుకున్నారు. కాబట్టి ఇలాంటి పుకార్లే వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి నేను వాస్తవాల ఆధారంగా అందరూ తెలుసుకుంటారు ఎవరు. సో నేను వ్యతిరేకించిన వాటన్నిటికీ మీరు కులం ఆపాదిస్తే నేనేం చేస్తా? నేనేంటో అన్నది ప్రజలందరికీ తెలుస్తానే ఉంది కదా. అదే సార్, ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారి సామాజిక వర్గాన్ని ముందు పెట్టి పక్క సామాజిక వర్గం వాళ్ళు వేసే క్వశ్చన్ ఇది. నా కులపోళ్ళకి నా సహాయం ఏం అక్కర్లా. వాళ్ళ బతుకాళ్ళు బతకగలరు. దే ఆర్ ఆల్ క్యాపబుల్ ఆఫ్ లివింగ్ దేర్ ఓన్ లైఫ్. ఓకే. రెండోది, నాకు నా కులపోళ్ళ సహాయం లేకుండా బతకలేని పరిస్థితి నాకేమీ లేదు. రైట్. ఐ కెన్ లివ్ మై ఓన్ లైఫ్. మొన్న తిరుపతి వెళ్ళారు. అవునండి. 40,000 కోట్ల విద్యుత్ స్కామ్ జరిగిందని అన్నారు. అవును. ఎక్కడ అది ఆద్యం ఎక్కడ? దానికి స్టార్ట్ అయింది ఏపీఎస్పీడీసీఎల్లో స్టార్ట్ అయ్యి దుర్మార్గం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనుకోండి, 2023లో. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అనేది మా ప్రధాన ఆక్షేపణ. చాలా డబ్బు నష్టపోయాం. దాన్ని ముందు అసలు ఈ నష్టాన్ని ఆపాలి. రెండోది, ఆ జరిగిన నష్టాన్ని రికవర్ చేయండి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. లేకపోతే ఇంత బట్టబయలుగా భయం లేకుండా ఉంటే ఎట్లా? కరెంటు బిల్లులు ఎంత ఎక్కువ వస్తున్నాయండి, ఎంత సతమతం అయిపోతున్నారు. ఆ ట్రూ అప్ ఛార్జెస్ అని అవని ఎంతెంత బిల్లులు వస్తున్నాయి మీకు అందరికీ తెలుసు కదా. అది ప్రభుత్వం వేసేదని అంటున్నారు కదా అందరూ. ప్రభుత్వం కాదు, ఈ డిస్కాములు చేసే నిర్వాహకాల వల్లే ఈ బిల్లులంతా వచ్చాయి. ఇప్పుడు డిస్కామ్ వాళ్ళు ఇట్లా దుబారా చేస్తారండి. మాకు ఇంత నష్టం వచ్చింది, మేము కరెంట్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఈఆర్సీ దగ్గరికి వెళ్తారు. ఓకే అండి, మీకు ఇంత నష్టం వచ్చింది కదా, ట్రూ అప్ ఛార్జీ వేసుకోండి అంటారు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. సో దాన్ని కూడా మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని. గవర్నమెంట్కి కదా బాధ్యత.
దీన్ని ఆపాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అంతకుముందు జరిగిన నష్ట నివారణ రికవరీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. గవర్నమెంటే అడుగుతున్నాం. సో దాని గురించేనా వైసీపీ గుండాలు ఇంకా నన్ను మళ్ళీ బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ఒక సందర్భంలో? లేదండి, అసలు ఎంతవరకు నా జీవితంలో ఎప్పుడు ఆ మాట అనలా. ఎవరు బెదిరించలేదు కూడా నన్ను. ఉమ్, ఒకసారి 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ నాడు ఒక ఆయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మరి ఏ మూడ్లో ఉన్నాడో రాత్రి పొద్దుపోయినాక ఫోన్ చేశాడని చెప్పా అంతే. ఉమ్. అంతకుమించి ఎవరు బెదిరించలేదు. సామాజిక కోణంలో ఏబీవీ గారు పెడుతున్నప్పుడు ఈ రోజున రైతుల్ని కూడా పలకరిస్తున్నారు. రైతుల రైతులు- దగ్గరికి వెళ్తున్నారు, రైతులతో కూడా మాట్లాడుతున్నారు, రైతుల వాళ్ళతో issue. రైతుల ఇష్యూస్ మాట్లాడుతున్నారు. రైట్. ఈ ధోరణి, వెంకటేశ్వరరావు గారి ధోరణి కొనసాగుతుందా, పదవి వచ్చిన తర్వాత మారిపోతుందా నేను ఓవరాల్ గా? ఒకటి నేను ఏ పదవి ఆశించడం లేదు. ఉమ్. కాబట్టి అసలు ఒక పదవి వస్తే ఈ పనులన్నీ ఆఫర్ మానేస్తా వచ్చిందా ఎప్పుడన్నా? ఇచ్చారు కదండి వాళ్ళు. ఎందుకు పోలీసు వ్యతిరేకించారు? నా జీవిత లక్ష్యాలకు అది సరిపడదు. అదేం పదవి తక్కువదని కాదు. పివి నరసింహారావు అల్లుడు నందన్ గారు చేసిన ఉద్యోగం అది. అవును, నందన్ గారు చేసిన ఉద్యోగం. పేరవరం రాములు గారు కూడా చేసినట్లున్నారు, మాజీ డీజీపీ. మాజీ ఎస్ డీజీ. ఎస్ ఎస్. సో ఆ పదవి ఏమి తక్కువది కాదు. నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లా. కాకపోతే నా లైఫ్ గోల్స్కి, నా అంబిషన్స్కి, నా జీవిత లక్ష్యాలకు సరిపడదు. ఏంటంటారు లైఫ్ గోల్స్, నా అంబిషన్? లైఫ్ గోల్స్ ఏంటంటే రెండు మూడు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినటువంటి దుర్మార్గాలు, ఆ వ్యవస్థల విధ్వంసాన్ని మనం సరిచేయకపోతే అది ఒక అలవాటుగా మారే ప్రమాదం ఉంది. ఓకే. దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద న్యూ స్టాండర్డ్. సో దాన్ని సరిచేయకపోతే అవును వాళ్ళు చేశారు, మీరు వచ్చినా కంటిన్యూ చేశారు, కాబట్టి ఇదే కొత్త స్టాండర్డ్ అనుకునే ప్రమాదం ఉంది. అది సమాజానికి చాలా హానికరం అనేది నా నమ్మకం. కాబట్టి ఆ స్టాండర్డ్ నుంచి మన సమాజాన్ని కొంచెం మెరుగైన స్టాండర్డ్స్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయడానికి ఏదన్నా ఉద్యోగం ఇస్తే చేసేవాడిని. ఆ విషయాన్ని విరుగుడు చేసి ఆ విధ్వంసమైన వ్యవస్థలను దారిలో పెట్టే పని ఏదన్నా ఇస్తే. అంటే విధ్వంసమైన వ్యవస్థ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వగలరా? పోలీస్ వ్యవస్థను ఎట్లా విధ్వంసంగా చేశారు? ఒకటి. రెండు, ప్రతిదాన్ని ఇలాగే విధ్వంసం చేశారుగా. ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి. అరే జీవోలు కాపీలు కూడా మీరు వెబ్సైట్లో పెట్టకపోతే ఎట్లాగండి? ఈ రోజుల్లో ఆర్టీఐ జీవో కాపీలు కూడా వెబ్సైట్లో పెట్టరు, అన్నీ సీక్రెటే. అసలు ఎవడన్నా ప్రశ్నించాలన్నా, కోర్టుకు వెళ్ళాలన్నా జీవో కాపీయే లేకపోతే ఎక్కడ అడుక్కోవాలి? ఒక రకమైన అణిచివేత. ఎవరికైనా మా జీతాలు రావట్లేదండి, పిఆర్సీ ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఏ స్థాయిలో అణిచివేశారు ఉద్యోగస్తుల్ని? ఎవరైనా యాజిటేషన్ చేయాలన్నా, నామినేషన్ వేయాలన్నా వేయనివ్వరు. అదేమి వ్యవస్థ? దాన్ని మనం ఒక నార్మ్ కింద తీసుకుందామా? దాన్ని ఒక స్టాండర్డ్ కింద తీసుకుందామా? సో ఇట్స్ వెరీ డేంజరస్. అటువంటి వాటిని సరిదిద్దడానికి, జరిగిన తప్పుల్ని రికార్డు మీదకి తీసుకొచ్చి బాధ్యుల్ని శిక్షించడానికి, దానికి సంబంధించినటువంటి పనులు ఏదన్నా ఇచ్చుంటే చేసేవాడిని. బికాజ్ దట్ మ్యాచెస్ విత్ మై అంబిషన్స్. అది చేయలేదు కాబట్టి బయట ఉండి అదే సిమిలర్ పనులు చేస్తాను నాకు చేతనైనంత వరకు అంటున్నాను. సో ఫస్ట్ మీరు చెప్పారు అంబిషన్ ఏంటనేది. Yeah. సో గోల్ ఇంతే. ఇంతే. సమాజాన్ని ఒక అంగుళం మేరకైనా ముందుకు తీసుకెళ్ళగలిగిన, ఒక్క అంగుళం మేరకైనా దాన్ని పాజిటివ్గా మార్చగలిగిన నా జీవితం సఫలమైనట్లే అని చెప్పి అనుకుంటాను. అంతకు మించిన గోల్ ఏమీ లేదు. ఇక్కడ మీరు ఎన్ని చేసినా మీ సామాజిక వర్గం, తర్వాత మీరు పుట్టిన నేటివిటీ, ఆ తర్వాత మీరు చేసిన వృత్తి, ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ప్రజల్లో. నేను దేని కాదంటలా. నాకు నా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, చిన్నతనం నుంచి నేను పుట్టి పెరిగిన ప్రాంతం కానివ్వండి, నేను పుట్టి పెరిగిన సామాజిక వర్గం కానివ్వండి, దే ప్లేడ్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ షేపింగ్ అప్ ది వే ఐ యామ్. నన్ను ఇలా తయారు చేయడానికి కూడా అవన్నీ కారణాలు. నో డౌట్. సో ది కల్చర్ ఇన్ విచ్ ఐ వాజ్ బ్రాట్ అప్, ఎస్, వాటన్నిటి వల్ల నేను ఈ రోజున ఈ స్థాయిలో అంటే ఉద్యోగరీత్యా కాదు, మానసికంగా, క్యారెక్టర్ వైజ్, జ్ఞానపరంగా ఈ స్థాయిలో ఉండాలి. కొన్ని అలాగే దానివల్ల లాభపడిన నేను, దానివల్ల కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మాట్లాడే ప్రతి మాటని ఆ లిట్మస్ టెస్ట్తో చూస్తారు. వీడు ఈ దృష్టికోణం, వాడి కుల దృష్టికోణంలో మాట్లాడుతున్నాడేమో అన్న లిట్మస్ టెస్ట్ చేస్తారు.
ఇట్లా నన్ను అనుమానించే వాళ్ళని నేను ఏమీ తప్పుపట్టను. వాళ్ళ మీద నేను కోపం కూడా పెట్టుకోను. కోపం పెట్టుకోవడానికి నేనెవరిని? ఎవరిష్టం వాళ్ళది. అవును. సో వాళ్ళని తప్పు కూడా పట్టను నేను. ఏంది ఆ ప్రధానికి నన్ను అనుమానిస్తారు అని. బట్ ఏమవుతుందంటేనండి, ప్రజా జీవితంలో ఎవడైనా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాడి మోటివ్స్ ఏంటి అని మనం మనకు తెలియని విషయాల్ని తవ్వి తీయడానికి ట్రై చేసే బదులు వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడే దాంట్లో ఏదైనా రేషనాలిటీ ఉందా, ఆబ్జెక్టివిటీ ఉందా, హేతుబద్ధత ఉందా, వీడి మాట్లాడేది నిజమా కాదా అన్న వరకు ముందు పరిమితం అయితే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడికి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాడా, వీడి కులాహంకారం నుంచి మాట్లాడుతున్నాడా అని అనుమానిస్తూ పోయారనుకోండి, నాకు కొత్తగా వచ్చే నష్టమేమి లేదు. కానీ యు ఆర్ లూజింగ్ ఏ న్యూ వ్యూ పాయింట్. రైట్, కరెక్ట్. దాన్ని అంతవరకే పరిమితం చేయండి. నేను నిజంగా ఏదన్నా వెధవ పని చేస్తే మొహమాటం లేకుండా వేలెత్తి చూపించండి, చెట్టుకు వేలాడదీయండి. విమర్శల్ని మీరు వెల్కమ్ చేస్తారు. విమర్శలు సహజం. విమర్శలు లేకుండా విమర్శలే ఉండకూడదు అని అంటే దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకోవాలి. నీకు రోడ్డు మీదకి వచ్చి నీకు ప్రజా జీవితం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించారంటే ఫైనల్ ఒక్క మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైందే ఒక అవినీతి సామ్రాజ్యం నుంచి. ది వే హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్, అడల్ట్ లైఫ్, చిన్నప్పుడు ఏం చేశాడని మనకు అనవసరం. అడల్ట్ లైఫ్ స్టార్ట్ చేసిందే ఒక అవినీతి సామ్రాజ్య నిర్మాణం చేసుకుంటూ స్టార్ట్ అయ్యాడు లేట్ 1990s. అది ఇంకొకసారి టాపిక్ డీటెయిల్గా మాట్లాడచ్చు మీరు కానీ ఇంకొకరు కానీ. సో ఐ నో వై హీ స్టార్టెడ్, వాట్ హీ డిడ్ అండ్ ఏం చేశాడు, ఎలా చేశాడు అనే దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అండ్ ఆయన పాలిటిక్స్లో వచ్చిన తీరు కానీ, ఎంపీ టికెట్ కోసం ఆయన వివేకానంద రెడ్డి గారి మీద చేయి చేసుకునేంత స్థాయికి వెళ్ళడం కానీ, నువ్వు రిజైన్ చేసి నన్ను ఎంపీని చెయ్యి అనే స్థాయి మీకు తెలుసు కదా, 2004, 2006-07 ప్రాంతాల్లో జరిగిన విషయం. సో ఆ ఇన్సిడెంట్లన్నీ మీకు తెలుసు, మనందరికీ తెలుసు, మర్చిపోయి ఉంటాం. ది వే హీ ట్రైడ్ టు ఎంటర్ పాలిటిక్స్, ది వే హీ ట్రైడ్ టు సర్వైవ్ ఇన్ పాలిటిక్స్, ఆయన ఎంచుకున్న పొలిటికల్ లైను, ఇవన్నీ కూడా నాకు ఆంధ్రప్రదేశ్ సమాజానికి, తెలుగు సమాజానికి చాలా హానికరం అనే ఖచ్చితమైన అభిప్రాయంలో ఉన్నాను. ఎందుకు హానికరం అంటే ఒక పూటంతా కూర్చుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, బట్ నా అభిప్రాయం అది. సో ఇటువంటి శక్తుల్ని రాజకీయాల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇటువంటి వాళ్ళని వీలున్నంత తొందరగా ఈ సమాజం వదిలించుకోవాలి అనేది నా నిశ్చిత అభిప్రాయం. అది నా అభిప్రాయం. ఎవరైనా అగ్రీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో ఆయన్ని ప్రత్యేకంగా చూస్తా మిగిలిన వాళ్ళతో పోలిస్తే. మిగిలిన వాళ్ళకి ఇంత నేర నేపథ్యం లేదు. దేర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ సో ఈవిల్ అండ్ క్రిమినల్. సో ఈయన ఇంటెన్షన్స్ కానీ, ది వే ఆయన రాజకీయ స్టైల్ కానీ, ది వే హీ కండక్ట్స్ పాలిటిక్స్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు ద సొసైటీ అనేది నేను నమ్ముతాను. మరి ఎన్ని ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు ప్రజలకు తెలియవా ఆయన ఇంటెన్షన్స్ గురించి? ప్రజలకు తెలియజేయాలి. సీట్లు ఆయనకి ఎందుకు ఇస్తారు? ప్రజలు కొన్నిసార్లు కొన్ని విషయాల్ని పక్కన పెట్టేస్తారండి. ఇంత ప్రజలంటే ఏంటి మామూలా? మీరు నేను కాదు కదా, కొన్ని కోట్ల మంది, 5 కోట్ల మంది, 5 కోట్ల మందికి ఆయన గురించి తెలియాలనే ఉంది, ఇన్ని వివరాలు తెలియాలనే ఉంది. ఎవరికి తెలుసు? మీకే తెలియదు. యాక్చువల్గా చాలా విషయాలు నిజం చెప్పాలంటే మీకే తెలియదు, చాలామందికి తెలియదు. నాకు తెలిసినవి నేను చెప్తా, ఎవరికి తెలిసినవి వాళ్ళు చెప్పాలి. అన్నీ టేబుల్ మీద పెడదాం, ప్రజల్ని ఎంచుకోమందాం. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ దేర్ ఫ్యూచర్. మీకు నాకు వచ్చిన నష్టం కంటే ఒక సాధారణ ప్రజలకు వచ్చే నష్టాలు ఎక్కువ. ఇక్కడే తేడా వస్తుంది సార్. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళని ఎవరిని కూడా వేలెత్తి చూపించట్లేదు అనేది. మీరు ఒక పక్కన మీరే అంటారు, బాణచర్లని విమర్శిస్తారు, షిర్డీ సాయిని విమర్శిస్తారు, కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు. చూపటం, మనిషి మీద వేలెత్తి చూపటం అనేది, మనిషి మీద వేలెత్తి చూపే అవసరం కలిగింది కాబట్టి చూపిస్తున్నాం. లేకపోతే ఇలాంటి నేర చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెవరికి లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళలో ఎవరికి లేదు. అదొక ప్రత్యేకతలండి. ఎనీవే, కాబట్టి 2 మార్గాలుగా
నాకు తెలిసింది, నా అభిప్రాయాలు నేను Yes, చెప్తున్నా. అంతే మీరు చెప్పేది ఎవరికి అంతే నచ్చింది కదా. వాళ్ళు తీసుకోండి అంట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అదే అభిప్రాయం ఉందా మీకు? అంత స్థాయిలో లేదు. నో, హీ వాజ్ అ మ్యాన్ హూ కేమ్ అప్ ఫ్రమ్ ది బాటమ్. ఆయన స్టైలు అప్పట్లో కాంగ్రెస్ స్టైల్లోనే ఆయన డిఫరెంట్గా ఉండేది. విదిన్ కాంగ్రెస్ పార్టీ ఆయన స్టైల్ చాలా యూనిక్గా ఉండేది. ఒప్పుకుంటారు లేదా? నో డౌట్. సో అభిమానించేవారా మీరు ఎప్పుడన్నా ఆయన ఆయన అంటే కొంచెం ఇష్టపడేవారా? పర్సనల్గా ఐ యూస్ టు లైక్ హిమ్ ఎ లాట్ పర్సనల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందు నుంచి కూడా ఐ యూస్ టు లైక్ హిమ్ ఫర్ సర్టన్ ఆస్పెక్ట్స్. అవి చాలా పర్సనల్ ఆస్పెక్ట్స్. సో ఊరికే నేనేదో చెప్పుకోవడానికి ఆయన డబ్బా కొట్టడానికి ఆయన్ని పొగడడానికి ప్రయత్నం చేయడం. బట్ ఐ యూస్ టు లైక్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. అంత మాత్రం చేత ఆయన విధానాలన్నింటినీ నేను మెచ్చుకుంటానని అనను. సో నచ్చనివి నచ్చలేదని చెప్తా, నచ్చినవి నచ్చినాయి అని చెప్తా. ఎస్, ఆఫ్ కోర్స్. చంద్రబాబు గారి మీద అభిప్రాయం అది కూడా నచ్చినవి నచ్చుతాయి, నచ్చనివి నచ్చు. ఎవరండి శ్రీరామచంద్రుకే తప్పల నీలాపనిందలు. అట్లాంటప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం. శ్రీకృష్ణుడికి నీలాపనిందలు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది మనుషుల్లో. మంచిది తీసుకోవాలి, చెడుని అనుకరించడం మానేయాలి. ఫైనల్ గా ఎమర్జింగ్ లీడర్స్ గా ఎవరిని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? మీరు నన్ను చూడాలని కోరుకుంటా. అలా అంటలేదు, నేనేం తప్పుగా కాదు. అంటే ఇప్పుడున్న సినారియోలో మీరు ఎమర్జింగ్ లీడర్స్ వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎగ్జిస్టెడ్. సో మనం వీళ్ళు ఎమర్జింగ్ మీకు తెలియని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఎవరున్నారు? ఉన్నవాళ్ళు వాళ్ళే కదా ఎమర్జింగ్ లీడర్స్. మీకు ఉండటంలో తప్పేం లేదు, దాన్ని ఎవర్ గ్రీన్ అది ప్రోత్సహిస్తాం కాదని నేనేం కాదనట్లా. బట్ నేను జస్ట్ అంటున్నా ఐ హావ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అంతే తప్ప ఎవరో అంటే పవన్ కళ్యాణ్ గారు లీడర్ గా మనం మీరు చూస్తారా? ఐఎమ్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలివితేటల మీద, విజ్ఞత మీద, వాళ్ళ జ్ఞానం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. గుడ్. చాలాసార్లు వాళ్ళు సరైన నిర్ణయమే తీసుకుంటారు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల దే గెట్ ఎమోషనల్లీ క్యారీడ్ అవే. జరుగుతాయి కొన్నిసార్లు, అలాంటివి కూడా జరుగుతాయి. బట్ దాని నుంచి ప్రజల్ని ఆ ఎమోషన్స్ తగ్గించి సినిమా అర్థమయ్యేలాగా చూపించి అసలు స్టోరీ చెప్పగలిగిన వాళ్ళు పూనుకోవాలి. అటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకో 10, 100, 1000 మంది వచ్చి వాళ్ళకి తోచిన రీతిలో, అందరూ నాతో యాక్సెప్ట్ చేయాలని అంటున్నారు, తోచిన రీతిలో ఆబ్జెక్టివ్గా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. సోషల్ యాక్టివిస్ట్ గానే కొనసాగుతారా లేకపోతే పార్టీ పెడతారా? పార్టీ వైపుకే వెళ్తారు. ఐ విల్ నాట్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు బీయింగ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. మై మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ ఇస్ పార్టీలోకి వెళ్తారా? మోస్ట్ ప్రాబబ్లీ నాట్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్టీ అనేది? మేబీ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఆర్ లెస్ దెన్ ఏ ఇయర్. దాంట్లో తెలుగుదనం ఉట్టి పడుతుందా? తెలుగుదనాన్ని ఆల్రెడీ పేరును వాడేశారు కాబట్టి అటువంటి, అందుకని అడిగా నేను మిమ్మల్ని. ఐ నో వై యూఆర్ ఆస్కింగ్ మీ. గొప్ప పద్ధతిలో వాడేశారు కాబట్టి అవును. నో ఇట్ విల్ నాట్ బి ఎనీవే. ఆర్ఆర్ఆర్ గారి కూడా వ్యవహారం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా గారు. ఐ వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దట్ కేస్. అసలు ఏం జరిగిందండి ఆ కేసులో? ఆ రోజున సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆయన కాళ్ళు చూసి యంగ్ లాయర్స్ ఒకళ్ళిద్దరు ఆ కాళ్ళు ఫోటోలు తీసి, సార్ ఇట్లా కొట్టారు అని చెప్పి వాళ్ళ సీనియర్ అడ్వకేట్స్కి ఫోటోలు పంపిస్తే, సీనియర్ అడ్వకేట్లు అప్పటికప్పుడు హుటాహుటిన, అది కరోనా రోజులు మీకు గుర్తుంది, కరోనా రోజులండి, కోర్టు అసలు ఫంక్షన్ అయ్యేది కాదు, అసలు హైకోర్టు వాజ్ నాట్ వర్కింగ్. సో సీనియర్ అడ్వకేట్స్ అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి రాత్రి 10 గంటలకి 9 గంటలకు 8 గంటలకు హౌస్ మోషన్లో అర్జెంట్ ప్లీజ్ చేస్తే అప్పుడు ఆయన్ని హాస్పిటల్కి రిఫర్ చేశారు. లేకపోతే అప్పటి వరకు హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్కి రిఫర్ చేశారు. హాస్పిటల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి పంపించారు. హైకోర్టు స్పెసిఫిక్గా పలానా హాస్పిటల్లో కూడా చూపించండి ఇన్ ఎడిషన్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా జైలుకి పంపించారు. అండ్ జైల్లో మళ్ళా హైకోర్టును మూవ్ చేసి మీరు ఆ జైల్లో పెట్టొద్దు, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించండి అని మళ్ళా ప్లీ చేస్తే తప్ప
ప్లీ చేసినా కానీ వినలా. ఏమయ్యా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించండి అని అంటే, ఎందుకు చూపించలేదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు పాటించలేదు కదా అంటే, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టు మాట్లాడాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు. ఆయన మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసింది హైకోర్టు. మరి ఏమైంది, ఆ హైకోర్టు స్టార్ట్ చేసిన ప్రొసీడింగ్స్ని చివరిదాకా తీసుకెళ్ళాలి కదా, ఆయనతో సమాధానం చెప్పించాలి కదా. యూ రిమెంబర్ వాట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సెడ్ ఇన్ కోర్ట్. సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూడ్ ఆయన జైల్లో చంపేసే ప్రమాదం ఉంది అని ఆర్గ్యూ చేశారు. చేస్తే ఆయన చంపాలంటే జైల్లోనే చంపాల్సిన అవసరం లేదు మాకు అన్నాడు ఆయన. దట్ వాజ్ ద టెనర్ ఇన్ విచ్ సుధాకర్ రెడ్డి ఆర్గ్యూడ్ దట్ డే. వి వర్ ఆల్ లిస్నింగ్ బికాస్ కరోనా కదా, అంతా ఆన్లైనే, అవును. అందరికి వినపడుతుంది. మీరు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటి అని. ఎక్కడన్నా చరిత్రలో చూపిస్తారా ఇట్లాంటి ఇన్సిడెంట్? ఒక సిట్టింగ్ ఎంపీని ఇట్లా చేయడం. లీగల్ ఇంటర్వెన్షన్ లేకపోతే, హైకోర్టుని సుప్రీంకోర్టుని రాత్రి తలుపులు తట్టి ఉండకపోతే RRR వాళ్ళు మనకు మిగిలి ఉండేవాడు కాదు, ఖచ్చితంగా చెప్పగలను. అంత దాకా వెళ్ళింది. అంతదాకా వెళ్ళింది. రైట్ సార్. థ్యాంక్ యూ.